జైహింద్ సోల్జర్స్, రీసెంట్లీ జరిగిన కాకినాడ ఆర్మీ ర్యాలీలో మా స్టూడెంట్ యొక్క వాళ్ళ ఫాదర్ యొక్క రివ్యూ. ఎందువల్లంటే వాళ్ళ నాన్నగారు మన మీద నమ్మకంతో వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి మన ట్రైనింగ్ కోసం చెప్పేసి ఓన్లీ నా దగ్గర ట్రైనింగ్ మహా అయితే ఒక 1 వీక్ లేదా ఒక 10 డేస్కి వచ్చారనమాట. సో రీసెంట్లీ మీ ముందు ఇందులోనే నిజాయితీ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ముందు వాళ్ళ ఫాదరు, ఆ స్టూడెంట్ వాళ్ళ అబ్బాయికి ఇద్దరు ఉన్నారు, మన దగ్గరే ఉన్నారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సు, దాంతోపాటు వాళ్ళు మన ట్రైనింగ్ సెంటర్కి వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు అనేది వాళ్ళ నోటితోనే మీరు ఉంటారని చూస్తున్నాను. సార్ చెప్పండి సార్. మాది ఆర్బీవరం గ్రామం, బుచ్చిపేట మండలం. మా అబ్బాయి నాన్న రాజ్యంలో ట్రైనింగ్ సెంటర్ ఉంది, నేను వెళ్తాను నాన్న అన్నాడు. సరే బాబు వెళ్ళైతే మరి అంటే నాన్న నువ్వు కూడా రా ఒకసారి చూద్దాం అన్నాడు. సరే బాబు అయితే వెళ్దాం పదని మేము ఇద్దరం కూడా వచ్చాం, మా బాబు నేనును. మా బాబు పేరు గణేష్. వచ్చిన తర్వాత ఇక్కడికి రాతడికి ఈ గ్రౌండ్లోని ఈ ఇంటి దగ్గర వాతావరణం అంతా చూసి సార్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను రాబోతాడికి అప్పటికే దగ్గర 30 మంది కుర్రోళ్ళు ఉన్నారు. ఆ కుర్రోళ్ళు అందరూ ట్రైనింగ్లో చూస్తాను. నేను వచ్చిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నారు. ఈయన తల్లిదండ్రులకి పేరు రావాలా, నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్కి పేరు రావాలా అని ఎంతో పడుదలగా, మీరు నా మీద నమ్మకంతోనే మీరు వచ్చినారు కాబట్టి మీరు సాధించాలా, చెయ్యాలా అని ఆయన పట్టుదలతోనే చేస్తాడు. చేసి కూడా కాకినాడ మా పిల్లలు వెళ్తే ఆయన కూడా వెళ్ళి పాపం ఆ ఎగల్లో దోమల్లో వీళ్ళు ఎక్కడుంటే అక్కడే ఆయన కూడా ఉండి పట్టుదలతోనే రన్నింగ్ మీరు పరిగెట్టాలా, చెయ్యాలా, మంచి స్పీడ్లో ఉండాలని ఈయన ఎంతో కృషి చేసి మా కుర్రోళ్ళందరినీ కూడా బాగా ఇచ్చేశాడు. దాన్ని బట్టి ఇప్పటికీ కూడా మీరు ఇచ్చిన డబ్బులు నాకు సమస్య కాదు, నాకు ఇక్కడ ఓన్లీ మీరు ఇచ్చిన డబ్బులు ఫుడ్ గురించే, మరికోటి ఏం కాదు. నేనేదో మీరు ఇచ్చిన డబ్బులు మేళ కట్టేస్తాను, మిద్దెలు కట్టేస్తాననే సమస్య కాదు, ఓన్లీ ఫుడ్ గురించే. ఆయన తీసుకునేది కేవలం 1000 రూపాయలు ఫీజు, అంతేగాని మిగతాది డబ్బు గురించి మట్టుకి ఆయన ఎప్పుడు కూడా ఆశించలేదు. కానీ ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా మీరు రన్నింగ్ చేద్దాము, నేర్చుకుందాం అంటే మట్టుకి రాజం వచ్చి రన్నింగ్ సెంటర్ ఎక్కడ ఉన్నదంటే ఫలానా గ్రామంలో ఉన్నదని ఈ చుట్టుపక్కల అందరికీ కూడా తెలియాలని మేము తెలియపరుస్తున్నాం.